ఓం నమ శివాయ ఛానల్‌కి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఈ వీడియోలో కుంభరాశి వారి జాతకం గురించి తెలుసుకుందాం. 2025వ సంవత్సరం అక్టోబర్ 15వ తేదీ బుధవారం యొక్క దినఫలాలు కుంభరాశి వారికి ఎలా ఉన్నాయి? ఈరోజు మీ ఇంట్లో నుండి ఒక మహాశక్తి వెళ్ళిపోతుంది. తస్మాత్ జాగ్రత్త. అయితే ఏ మహాశక్తి మీ ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది? ఆ శక్తి వెళ్ళిపోవడం ద్వారా మీ యొక్క జీవితంలో ఎటువంటి మార్పులు సంభవిస్తాయి? ఆ శక్తి ఏంటి? ఈ పూర్తి అంశాలన్నింటి గురించి కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్‌ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్‌ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే గనుక కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు. ఈ రాశికి అధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక వీరు చాలా మంచి మనస్తత్వం కలిగి ఉంటారు. ఈ కుంభరాశి వ్యక్తులకి 2025 సంవత్సరం అక్టోబర్ 15వ తేదీ బుధవారం యొక్క దినఫలాలు గనక గమనించినట్లయితే మీ ఇంట్లో నుండి ఒక మహాశక్తి వెళ్ళిపోతుంది. దాని కారణంగా మీ యొక్క జీవితంలో అనేక రకాల మార్పులు కూడా గమనిస్తారు. అయితే ముఖ్యంగా 2025వ సంవత్సరం అక్టోబర్ 15వ తేదీ బుధవారం ఉదయం కుంభరాశి వారికి ఆకాశంలో శని, గురు, రాహు ప్రధాన ప్రభావాన్ని చూపుతారు. ఈ 3 గ్రహాలు ఒకే రోజున మీ యొక్క ఆలోచనలను, మీ యొక్క ఇంటి శక్తిని, మీ యొక్క మానసిక స్థితిని ప్రభావితం చేస్తాయి. అయితే ఉదయమే మీరు గమనించవచ్చు, మీ ఇంటి వాతావరణంలో ఒక గంభీరమైన నిశ్శబ్దం ఉంటుంది. సాధారణంగా మీరు ఉత్సాహంగా ఉండే వ్యక్తి అయినా కానీ ఈరోజు అజ్ఞాత ఒత్తిడి మీ మీద ఉంటుంది. అది భయమా అంటే కాదు, అది శక్తి మార్పు అనే ప్రక్రియ. జ్యోతిష్యపరంగా చెప్పాలంటే ఈరోజు ఉదయం గురువు మీ యొక్క 4వ భాగంలో సంచరిస్తాడు. ఇది ఇల్లు, కుటుంబం, మనసును సూచించే స్థానం. గురువు అచారకంగా చలనం పొందడం వల్ల మీ ఇంట్లో చాలా రోజులుగా ఉన్నటువంటి ఒక ఆధ్యాత్మిక లేదా దుష్టశక్తి బయటకు వెళ్ళిపోవడానికి కారణమవుతుంది. ఇది భయపడవలసినటువంటి విషయం మాత్రం కాదు. కానీ మీరు సున్నితంగా ఉండాలి. ఉదయం సమయంలో మీరు నీటిలో కాస్తంత పసుపు వేసుకొని స్నానం చేయడం ఈరోజు మీకు మంచిది. అది మీ యొక్క శక్తిని సమతుల్యం చేస్తుంది. ఇక మధ్యాహ్న సమయం చూస్తే సుమారు 12:30 నుండి 2:30 వరకు ఈరోజు యొక్క కేంద్ర ఘట్టం. అంటే ఈ సమయానికి ఆ మహాశక్తి కదలడం ప్రారంభిస్తుంది. ఆ మహాశక్తి అంటే ఏంటి? అంటే గనక జ్యోతిష్య దృష్టిలో ఇది గత జన్మల కర్మబంధం లేదా మీ ఇంట్లో చాలా కాలంగా నిలిచి ఉన్నటువంటి ఒక అజ్ఞాత ప్రభావం. ఇది ఒకవేళ నెగెటివ్ ఎనర్జీ అయి కూడా ఉండవచ్చు. లేదా మీకు సహాయం చేస్తున్నటువంటి ఒక దైవిక శక్తి కూడా అయి ఉండొచ్చు. కానీ ఈరోజు అది తన దారిలో తను వెళ్ళిపోతుంది. సాధారణంగా కుంభరాశి వారికి శనిదేవుడు అధిపతి ఆయన పరీక్షించేవాడు కానీ రక్షించేవాడు కూడా. ఇప్పుడు ఆయన ప్రభావం వల్ల మీరు గత కొన్ని నెలలుగా ఎదుర్కొన్నటువంటి ఒత్తిడి, తలనొప్పి, గందరగోళం ఇవన్నీ ఈ మధ్యాహ్నం తర్వాత తగ్గుతాయి. కానీ జాగ్రత్తగా ఉండండి. ఒక శక్తి వెళ్ళిపోవడం అంటే మీ ఇంట్లో ఖాళీ సృష్టి, ఆ ఖాళీని నెగెటివ్ ఎనర్జీ ఆక్రమించకుండా జాగ్రత్త పడండి. కాబట్టి ఈ సమయంలో నవగ్రహ స్తోత్రం కానీ లేదా హనుమాన్ చాలీసా పఠించటం కానీ మీకు చాలా శుభం. ఇక సాయంత్రం 6 గంటల నుండి 8 గంటల మధ్య మీ యొక్క ఇంట్లో ఆధ్యాత్మికంగా ఒక పెద్ద మార్పుని మీరు గమనిస్తారు. దీపం వెలిగించినప్పుడు మంట కొంచెం వంగడం, పక్షులు లేదా జంతువులు అసాధారణంగా ప్రవర్తించడం లేదా మీ యొక్క మనసు ఒక్కసారిగా బరువుగా అనిపించడం ఇవి శక్తి వెళ్ళిపోవడం యొక్క సంకేతాలు. దేవతల శక్తి గమనం మనిషి ఇంద్రియాలకు అతి సున్నితంగా తాకుతుంది. కుంభరాశి వారు ప్రతి విషయాన్ని తేలికగా గమనించగలిగేటటువంటి వ్యక్తులు కాబట్టి మీరు ఈ మార్పును గుండెతోనే ఫీల్ అవుతారు. జ్యోతిష్యపరంగా చూస్తే చంద్రుడు ఈ సాయంత్రం మీ రాశికి 12వ భాగంలో ఉంటాడు. ఇది మోక్ష భాగం అంటే ఏదో ఒక పాత బంధం వెళ్ళిపోతుంది. ఇది ఒకవేళ ఆర్థికంగా కానీ, భావోద్వేగంగా కానీ లేదా ఆధ్యాత్మికంగా కానీ 3 స్థాయిల్లో ఏదైనా అయి ఉండొచ్చు. ఈ సమయంలో నెగెటివ్ ఆలోచనలను దూరం పెట్టండి. ఓం నమో నారాయణాయ లేదా ఓం శ్రాం శ్రీం శ్రౌం
చంద్రాయ నమః అనే మంత్రాన్ని మీరు జపించండి. ఇక రాత్రి 9 గంటల తర్వాత మీ ఇంట్లో ఆ వాతావరణం నెమ్మదిగా మారుతుంది. మీరు గమనిస్తారు. ఏంటంటే ఎక్కడో ఒక శాంతి మిమ్మల్ని కమ్ముకుంటుంది. హాయిగా ఊపిరి పీల్చగలిగినటువంటి పరిస్థితి మీకు వస్తుంది. దీని అర్థం ఆ మహాశక్తి వెళ్ళిపోయిందని. కానీ ఈ శక్తి వెళ్ళిపోవడం అనేది శాపం కాదు. కేవలం మార్పు మాత్రమే. జ్యోతిష్యంగా ఇది ఒక కర్మ విముక్తి సమయం అనే చెప్పుకోవాలి. మీరు చాలా కాలంగా మోస్తున్నటువంటి ఒక బాధ కానీ, ఒక బాధ్యత కానీ, ఒక పాత సంబంధం కానీ ఇది ఇప్పుడు ముగిసే దశలోకి కూడా వస్తుంది. అయితే జాగ్రత్తగా ఉండాల్సింది మాత్రం మీరు ఒక్క విషయంలోనే ఇంటిని శుభ్రంగా ఉంచడం, ఇంటి తలుపు వద్ద పసుపు, కుంకుమ రాసి నీటిలో తులసి ఆకులు వేసి చల్లడం మీకు చాలా మంచిది. ఇది కేవలం ఆధ్యాత్మిక రక్షణ మాత్రమే కాదు, శాస్త్ర సమ్మతమైనటువంటి పరిహారం కూడా. అయితే ఈరోజు కుటుంబ సంబంధాలు గనక గమనించినట్లయితే కుటుంబ సభ్యుల మధ్య కొంత అశాంతి ఏర్పడుతుంది. విభేదాలు తలెత్తే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఒక చిన్న మాట పెద్ద వివాదంగా మారే అవకాశం కూడా ఉంది. కానీ మీరు మౌనంగా ఉండడం ద్వారా ఈ సమస్యను అధిగమించగలుగుతారు. కుంభరాశి వారు తమ భావాలను తేలికగా బయటపెట్టారని తెలిసినా కానీ ఈరోజు అతి మౌనం కూడా అపార్థాలకి దారితీస్తుంది అనే విషయాన్ని గమనించండి. మహాశక్తి వెళ్ళిపోవడం అంటే కుటుంబంలో ఒక కార్మిక ప్రభావం తొలగిపోవడం కూడా కావచ్చు. ఉదాహరణకి ఒక వ్యక్తి, అది తల్లి కానీ లేదా పెద్దవారి యొక్క ఆత్మీయ ఆశీర్వాదం మీకు దూరం కావడం. అందుకే పెద్దలకు నమస్కారం చేయడం, వృద్ధుల మాట వినడం మీకు చాలా ముఖ్యమని గమనించాలి. ఇక ఆర్థికంగా, ఉద్యోగపరంగా చూస్తే ఈరోజు ధనస్థితి విషయంలో మిశ్రమమైన ఫలితాలు ఉంటాయి. మహాశక్తి వెళ్ళిపోవడం అంటే మీరు గడిచిన నెలల్లో చేసిన పొరపాట్లకు ముగింపు. మీరు ఒక ఆర్థిక ఒత్తిడిలో ఉన్న కానీ దాని నుండి బయటపడే మార్గం మీకు కనిపిస్తుంది. ఉద్యోగం విషయంలో సహచరుల మధ్య కొంత అసూయ కనిపించవచ్చు. కానీ శనిదేవుడి యొక్క అనుగ్రహం వల్ల చివరికి విజయం మీదే అవుతుంది. రాత్రి 10 గంటల తర్వాత ఒక శుభవార్త కానీ లేదా ఒక అవకాశం గురించిన సంకేతం కానీ మీకు వస్తుంది. అది ఫోన్ కాల్ రూపంలో, మెసేజ్ రూపంలో లేదా ఒక కళ రూపంలో ఉండొచ్చు. ఇక ప్రేమ మరియు భావోద్వేగ వివరాలు కనుక ఈరోజు గమనిస్తే ఈరోజు ప్రేమ సంబంధాల్లో అనుకోని మార్పులు జరగవచ్చు. మహాశక్తి వెళ్ళిపోవడం అంటే పాత ప్రేమ బంధం విడిపోవడం కూడా కావచ్చు. ఈ యొక్క జీవితంలో కొత్త వ్యక్తి ప్రవేశించే అవకాశం కూడా ఉంది. కానీ మీరు గతాన్ని విడిచిపెట్టలేకపోతే మాత్రం కొత్త శుభం ఆలస్యం అవుతుంది. ప్రేమికుల మధ్య అపార్థాలు ఉన్న ఈరోజు వాటి ముగింపు దశలో ఉంటాయి. రాత్రి ఒక చిన్న సంభాషణ కూడా బంధాన్ని మళ్ళీ పునరుద్ధరిస్తుంది. ఇక ఈరోజు ఉదయాన్నే శ్రీ విష్ణు సహస్రనామం కానీ లేదా హనుమాన్ చాలీసా పఠించడం కానీ మీకు ఉత్తమం. చూశారు కదండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.